నమస్తే, పవర్ 9 హెల్త్ మీడియాకి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ వడదెబ్బ. ఈ సమ్మర్లో చాలా వరకు వడదెబ్బ అనేటువంటి వాడు మనం వింటూ ఉంటాం. అసలు వడదెబ్బ అంటే ఏంటంటే ఇది బేసికల్లీ హీట్ స్ట్రోక్. అంటే మన శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే ఎక్కువ లేదా 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా అయినప్పుడు అది తనంతట తానుగా చల్లబరుచుకునేటువంటి స్వభావాన్ని కోల్పోతుంది. దీన్నే వడదెబ్బ అంటారు. వడదెబ్బ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే ఎవరైతే ఎండలో అధికంగా పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే గాలి లేని ప్రదేశంలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో, ఆల్రెడీ ఎక్కువగా అలసిపోయిన వ్యక్తులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఆల్రెడీ అతనికి కిడ్నీ సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, డయాబెటిక్ సమస్యలు కానీ ఉన్నవారు కానీ ఎక్కువగా వడదెబ్బ బారిన పడేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసలు వడదెబ్బ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అతని యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, అధికంగా జ్వరం వస్తూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు స్పృహ కూడా కోల్పోవచ్చు. వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తికి మనం ఇమీడియట్గా మనం చేయదగినటువంటి చర్యలు ఏంటి అంటే అతని నీడలో పడుకోబెట్టాలి, అతని చల్లని వాటర్ కానీ ఓఆర్ఎస్ లిక్విడ్ కానీ తాపించాలి, చల్లని వాటర్తో కానీ ఐస్తో కానీ అతని బాడీ మొత్తాన్ని కంప్లీట్గా రబ్ చేయాలి, అతని యొక్క డ్రెస్ని కొంచెం లూజ్ చేసి ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసి బాడీ టెంపరేచర్ చల్లపడేటువంటి పని చేయాలి. ఈ విధంగా చేస్తే వడదెబ్బ బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత దగ్గరలో అతను అన్కాన్షియస్ స్టేజ్లో కానీ ఇట్లా ఉన్నట్లయితే ఇమీడియట్గా అతను హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అక్కడ సెలైన్స్ కానీ అట్లా చేసి అతను వడదెబ్బ నుంచి రక్షించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవచ్చు.